వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు సిద్ధుడి సలహా. నందనుడు అనే యువకుడు బాగా చదువుకున్నాడు. ఉద్యోగం లేదు. డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. సంపాదించడం లేదని అన్నలు వదినలు గేలి చేస్తూ ఉన్నారు. వాడితో అభిమానంగా మాట్లాడేది పొరుగింటి రాధ ఒక్కటే. రాధ తండ్రికి బాగా డబ్బు ఉంది, పలుకుబడి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఆమె ఒక్కగానొక్క కూతురు. రాధను పెళ్లి చేసుకుంటే తాను గొప్పగా వెలిగిపోవచ్చునని నందుడు అనుకున్నాడు. ఒక రోజున నందుడు రాధను పెళ్లి గురించి అడిగాడు. ఆమె నవ్వి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా డబ్బు సంపాదించగలవాడినే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మంచివాడివే, కానీ అసమర్థుడివి అని చెప్పింది. ఆ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది. వాడు చనిపోవాలని నిర్ణయించుకొని పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకి ఉరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేసుకోసాగాడు. అంతలో అలా దారిన వెళుతున్న సిద్ధుడు అనే పెద్ద మనిషి నందుడిని వారించి నందుడి కథ అడిగి తెలుసుకున్నాడు. తరువాత చిరునవ్వు నవ్వి, ఈ అడవిలో సాధు జంతువులు, క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. సాధు జంతువులకు క్రూర జంతువులంటే భయం, క్రూర జంతువులకు వేటగాళ్లంటే భయం, అన్ని జంతువులకు ప్రకృతి బీభత్సం అంటే చాలా భయం. మంటలు రేగినా, వరద నీరు ముంచినా, జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు. అనుక్షణం ప్రాణభయంతోనే ఉంటూ అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి. తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా కూడా అవి ఎంతో చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచనా శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు కదా అని అన్నాడు. నందుడు సిగ్గుపడుతూనే, తమరు జ్ఞానిలా ఉన్నారు, నా అసమర్థతను చక్కగా వివరించారు. కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు. ఆ మాటలకు సిద్ధుడు, డబ్బు సంపాదించాలంటే లక్ష మార్గాలున్నాయి. ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు గౌరవం ఉండదు. కలో గంజో తాగి స్వతంత్రంగా బ్రతుకు, అంతా నిన్ను గౌరవిస్తారు. మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలోనే ఉండు. ఇక్కడ కందమూలాలున్నాయి, ఫలవృక్షాలున్నాయి, అవి తింటూ పొట్టపోసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం. మనిషి మనిషికి చేసిన సదుపాయాలేమిటో, వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి. అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. లేదంటావా, నాతో పట్నం రా, అక్కడ నీకు ఏదో ఒక దారి కనబడకపోదు అన్నాడు. అడవిలో ఉండడం ఇష్టం లేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు. వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకుని సత్రంలో బస చేశారు. ఒక రాత్రి వేళ దొంగ ఒకడు సిద్ధుడు దగ్గర ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ ఉండడం గమనించిన నందుడు వాణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగను చితకబాదారు. సిద్ధుడు వాళ్లను వారించి, ముందుగా వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాం అని అన్నాడు. అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ విని జాలిపడడమే కాకుండా వాళ్లలో కొందరు కళ్ళనీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇది చూసి సిద్ధుడు నవ్వి, కన్నీళ్లు కడుపు నింపవు, వీడికి కావలసింది జాలి కాదు, డబ్బు. మన మధ్య ఒక మనిషి దొంగగా మారాడంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు. 100 వరహాలు పోగయ్యాయి. దొంగ ఆ డబ్బును తీసుకొని సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే సిద్ధుడు ఆపి, నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగు పెట్టావు, బెచ్చగాడిగా మారి వెళ్ళిపోతున్నావు, నీకు మానాభిమానాలు అంటూ లేవా అన్నాడు. అయితే నేనేం చేయాలి అన్నాడు దొంగ. నీ ఊరేదో చెప్పు, నేను వెళ్ళి ఈ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీర్చుతాను అన్నాడు సిద్ధుడు. అప్పుడు దొంగ సిద్ధుడి కాళ్ల మీద పడి, అయ్యా, నాకు అయిన వాళ్ళెవరూ లేరు, ఒంటరిగాణ్ణి, బుద్ధి గడ్డి తిని దొంగతనాలకు దిగాను. ఇక మీదట ఏ దొంగతనాలు చెయ్యను. ఈ ఊళ్ళో నాకెవరూ పని ఇవ్వరు. ఈ 100 వరహాలతో మరే ఊరైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అన్నాడు. సిద్ధుడు నవ్వి, ఈ ఊళ్ళో నీకెవరూ పని ఇవ్వకపోతే మాత్రం నష్టమేమిటి? నీకు లేని కష్టాల గురించి కల్పించి అందరి చేత కళ్ళనీళ్లు పెట్టించావు అంటే నువ్వు గొప్ప నటుడివి. నువ్వు నాటకాలాడి డబ్బు సంపాదించుకో. దొంగతనం చెడ్డది, నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుండి డబ్బులు తీసుకొని అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషికి ఇచ్చాడు. సిద్ధుడు చెప్పిన దానికి దొంగకి ఒప్పుకోక తప్పలేదు. సిద్ధుడు నందుడు అక్కడి నుండి బయలుదేరారు. దారిలో
నందుడు సిద్ధుడి తెలివిని చాలా మెచ్చుకున్నాడు. కానీ సిద్ధుడు కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు, కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు. మనకు దానగుణం ఉంటే సరిపోదు, ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడాలి. అలా చూడడం కూడా మన బాధ్యత అన్నాడు. మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది. ఈ ప్రపంచంలో నేరాలనేవి ఉండవు అన్నాడు నందుడు. జ్ఞానం అందరికీ అంటదు, అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు. ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు, డబ్బు. ఆ డబ్బు కోసమే దొంగతనం చేయబోయాడు. నువ్వు చావాలని అనుకున్నావు. పట్నం చేరాక నిన్ను నా యజమాని దగ్గరకు తీసుకువెళతాను. డబ్బు జ్ఞానం రెండూ ఉండడం వల్ల ఆయన నా వంటి జ్ఞానులను చాలామందిని పోషిస్తున్నాడు. నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు. పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు. ఒకచోట రోగి ఒకడు చావు బతుకుల్లో ఉంటే బంధువులంతా చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు. సిద్ధుడు వాళ్లను కోప్పడి, ఈ రోగి ముఖంలో మృత్యుకళ లేదు, ముందు వైద్యుణ్ణి పిలిపించండి అన్నాడు. వైద్యుడు అక్కడికి వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవళికలను బట్టి తనకు తోచింది చెప్పాడు. వైద్యుడు సిద్ధుడి పాదాలు స్పృశించి, వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్నా నాకు ఈ విషయం స్ఫురించనే లేదు. తమరు అవతార పురుషులు అయి ఉండాలి. ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికల మీద పని అన్నాడు. రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామని అన్నారు. ఆయన నవ్వి, నాకు తోచింది నేను చెప్పాను. మీకు ఉపయోగపడినందుకు నాకు చాలా సంతోషం. నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరులా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుండి కదిలాడు. ఇంకొక చోట సిద్ధుడు భాగ్యవంతుడికి వజ్రాల ఎన్నికలో సహాయపడ్డాడు. ప్రతిఫలం కూడా తీసుకోలేదు. చివరకు ఇద్దరూ పట్నం చేరుకున్నారు. సిద్ధుడు నందుడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. ఆ మర్నాడే నందుణ్ణి వెంటబెట్టుకుని సిద్ధుడు తన యజమాని వద్దకు తీసుకువెళ్ళాడు. తన యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. మెడలో రత్నాల హారాలు కూడా వేసుకున్నాడు. అతడు పరిమళంతో ఘుమఘుమలాడిపోతూ ఉన్నాడు. ఆయన సిద్ధుణ్ణి చూడగానే ధుమధుమలాడిపోతూ, తమరు 2 రోజుల క్రితం రావాల్సింది, ఈరోజు వచ్చారు. ఈలోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది. ఒక పరదేశీ అవసరానికి తన దగ్గరున్న వజ్రాల హారాన్ని తెగనమ్ముకుంటానని అన్నాడు. ఆ వజ్రాలు అసలువో నకలువో తెలియదు. తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారు అవి కొనుక్కున్నాడు. మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపించినందుకు నాకు బాగా పరాభవమైంది. అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భాషలాడాడు. అనుకోకుండా ఆలస్యం జరిగిందని, మరొకసారి ఇలా జరగనివ్వనని సిద్ధుడు మరీ చెప్పి క్షమాపణ అడిగాక యజమాని శాంతించాడు. ఆ సమయంలో కొందరు పనివాళ్ళు ఒకడిని తీసుకుని వచ్చి, అయ్యా, వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగతనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశాడు. యజమాని వెంటనే, వీడికి ముతక బట్టలు కట్టండి, మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగ అని రాయండి, బండరాళ్లు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి, సాయంత్రాలు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పండి. అలా 6 వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనాల జోలికి పోడు అన్నాడు. సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు. ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈయనేనా అని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరకు వచ్చి తన కొడుకు జబ్బు చేసిందని, వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు. యజమాని వెంటనే, ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించానని అనుకుంటున్నావు? నీలాంటి వాళ్లకు సాయపడాలనే. ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు, అందువల్ల వైద్యుడు కావాలి. పేదవాళ్ళు అదృష్టవంతులు, వాళ్లకు దేవుడే వైద్యుడు. వెళ్ళు, గుడికి వెళ్ళి మొక్కుకో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ. సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండటం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు. సిద్ధుడు ఆయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు. కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికలో సహాయపడ్డాడు. అంతా అయ్యాక సిద్ధుడు ఆయనకు నందుడిని చూపిస్తూ, ఇతడికి మీ కొలువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి, కాదనడానికి వీల్లేదు అన్నాడు. తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుడిని కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు 1000 వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కలు పర్యవేక్షించే పనిని ఇచ్చాడు. తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో నందుడు సిద్ధుడికి కృతజ్ఞతలు తెలుపుకొని తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకుంటున్నట్టు లేడే అని అన్నాడు.
నా జ్ఞానంతో ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు. నేననేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు. మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగడం లేదు. ఆయన తప్పు నిర్ణయాలు చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఊరుకుని ఉంటున్నారు అన్నాడు నందుడు. నేను తప్పని చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు. ఆయన్నలా సంతోషపెట్టాను కాబట్టే నేను చెప్పగానే నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు. అర్థమైందా అన్నాడు సిద్ధుడు. కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషలాడాడు. అవి వింటూ ఆయన దగ్గరే పనిచేయడానికి తమకు ఆత్మగౌరవం అడ్డురాదా అని అడిగాడు నందుడు. దానికి సిద్ధుడు నవ్వి, అజ్ఞానానికి డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చెయ్యవచ్చు. నేను అజ్ఞానిని కాక జ్ఞానినే. అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు. ఆత్మ స్వయం ప్రకాశం, నిత్యనూతనం. దానికే మలినము అంటదు. తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాడిలో తోచి నవ్వు వస్తుంది. ఎన్ని మాటలు ఆయన నన్నన్నా ఆయన నన్ను వదులుకోలేడు. నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఆయనను వదులుకుందామని అనుకుంటే కుదరదు. నా తెలివిని ఆయన సొమ్ము చేసుకోగలడు. కానీ ఆ పని నా చేత మాత్రం కాదు. ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉన్నది. ఇక జ్ఞానం సంగతంటావా? జ్ఞానవంతుడైన వాడికి, అడగిన వారికి, అవసరం లేదనుకున్న వారికి సలహాలు ఇవ్వబోవడం నిష్ప్రయోజనమని తెలుసు అని అన్నాడు. నందుడి సందేహాలన్నీ తొలగిపోయాయి. నందుడు సిద్ధుడి అడుగుజాడలలో నడుస్తూ తన జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ అనువుగాని చోట అదుకుడుని అని అనకుండా జీవితం గడుపుతూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.